హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్లో మరి ట్యూషన్ ఫీజుకు సంబంధించి కొంతమంది ఐఐటీల్లో కొద్ది ఫీజులు ఎక్కువ అమ్మ, అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఎక్కువ. కాకపోతే ఈ ఐఐటి కాన్పూర్లో వీళ్ళు ఏంది ఆఫర్ చేస్తున్నారంటే స్టూడెంట్స్కి ఇక్కడ మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. అది కూడా కండిషన్స్ అప్లై. ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది స్కాలర్షిప్ ద్వారా వీళ్ళు ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. ఐఐటి కాన్పూర్ టు ఆఫర్ 10 స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ టాప్ 100 జేఈ ర్యాంకర్స్కి. టాప్ 100లో ఉన్న జేఈ ర్యాంకర్స్కి అయితే వీళ్ళు 2020 నుంచి అయితే ఇది మరి జరుగుతుంది. దీన్ని మీడియా అవుట్ రీచ్ సెల్ కాన్పూర్ వాళ్ళు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 2020 నుంచి సాగుతుంది. మీరు యాన్యువల్ ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే ఎక్స్పెన్సెస్ ఫర్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అట్ ఐఐటి కాన్పూర్ మరి ఫుల్ ఎక్స్పెన్సెస్ అంటే ఫుల్ ట్యూషన్ ఫీజు పే చేస్తారు. సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు పే చేస్తారు. మరి హాస్టల్ ఫీజు, మెస్ బిల్లు, బుక్స్, మెడికల్ ఇన్సూరెన్స్, అదర్ లివింగ్కి 1 లక్ష రూపాయలు, మొత్తము సంవత్సరానికి 3 లక్షల రూపాయలు అయితే ఈ యొక్క ఐఐటి కాన్పూర్లో వీళ్ళు మరి స్కాలర్షిప్ మరి యాన్యువల్ స్కాలర్షిప్ 3 lakhs రూపీస్ ఇచ్చేస్తారు. అంటే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. అది కూడా వీళ్ళకి ఎవరికైతే మరి 100 స్టూడెంట్స్కి మాత్రమే వీళ్ళు ఇస్తారంట. మరి టాప్ 10 స్పెషల్ స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. మరి టాప్ 100 జేఈ అడ్వాన్స్ ర్యాంకర్స్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. అది ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఈ ఐఐటి కాన్పూర్లో ఐఐటి స్కాలర్షిప్ వాంట్ టు స్టడీ అట్ ఐఐటి కాన్పూర్, నో అబౌట్ దీస్ స్కాలర్షిప్స్ అనే మరి కథనం అయితే రావాలండి. ది స్కాలర్షిప్స్ ఆర్ డిజైన్ టు ఎంకరేజ్ అకాడమిక్ ఎక్సలెన్స్, ప్రమోట్ inclusively, ensure the talented students from the diversified background and pursue their education. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మంచిగా చదువుతారు, మంచి పర్సంటైల్ వస్తుంది, మంచి ర్యాంక్స్ వస్తాయి, జేఈ అడ్వాన్స్లో కానీ జేఈ మెయిన్లో కానీ మంచి ర్యాంక్స్ వస్తాయి. కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా కొద్దిగా వెనకబడి ఉంటారు. మరి ఏదైనా కొద్దిగా మెరిట్ స్టూడెంట్స్ అయినా కానీ మరి జనరల్ స్టూడెంట్స్లో కూడా ఓసీ స్టూడెంట్స్లో కూడా చాలా పూర్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి అదేవిధంగా చూసినట్టయితే స్టడీయింగ్ అట్ ఈ ఐఐటి కాన్పూర్ డ్రీమ్ ఫర్ మెనీ ఆస్పైరింగ్ ఇంజనీర్స్, రీసెర్చర్స్, బట్ ఫైనాన్షియల్ కాన్స్టెంట్ ఆఫర్ స్టాండ్ ఇన్ వే టు సపోర్ట్ మెరిటీరియస్. ఎవరికైతే డిజర్వింగ్ స్టూడెంట్స్ ఎవరికైతే మరి ఐఐటి కాన్పూర్ ఆఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ స్కాలర్షిప్, ఈజీ దర్ బర్డన్ ట్యూషన్ ఫీజు అండ్ లివింగ్. ట్యూషన్ ఫీజు ప్లస్ మెస్ కానీ హాస్టల్ ఫీజులు కానీ ఇస్తారు. దీస్ స్కాలర్స్ ఆర్ డిజైన్ టు ఎంకరేజ్ అకాడమిక్ ఎక్సలెన్స్, promote inclusively, ensure that talented students from the diversified background can pursue their education without financial hurdles. మొట్టమొదటిగా మనం ఆల్రెడీ చెప్పాం కదా, దీన్ని బ్రైట్ మైండ్ స్కాలర్షిప్ అంటారన్నమాట. గుర్తుపెట్టు, బ్రైట్ మైండ్ స్కాలర్షిప్ అంటారంట. ఈ బ్రైట్ మైండ్ స్కాలర్షిప్లో ఏంటంటే టాప్ 100 ర్యాంకు మరి జేఈ అడ్వాన్స్లో 1 to 100 ర్యాంకర్స్, టాప్ 100 ర్యాంకర్స్కి అయితే జనరల్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది ఆర్ ఎలిజిబుల్ ఫర్ బ్రైట్ మైండ్స్ స్కాలర్షిప్. ఈచ్ రిసిప్టెంట్ ఈజ్ అవార్డెడ్ 3 lakhs. ఆల్రెడీ కూడా చెప్పాను కదా, 2 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు, 1 లక్ష రూపాయలు అయితే మీరు మెస్ బిల్లు కానీ హాస్టల్ ఫీజు కానీ ఇవ్వటం అయితే జరుగుతుంది. కవరింగ్ ద ఫుల్ కాస్ట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అట్ ఐఐటి కాన్పూర్, ఎన్ష్యూరింగ్ ద టాప్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ కెన్ పర్సూ దేర్ స్టడీస్ వితౌట్ ఫైనాన్షియల్ కాన్స్టెంట్. ఎవరైతే కొద్దిగా మరి ఈ 100 మరియు 100 ర్యాంక్ అనేవి ఈ కండిషన్స్ ఏమన్నా, నీకు 100 వస్తే నీకు ఫుల్ ఇవ్వటం అయితే జరుగుతుంది. నువ్వు ఏ కేటగిరీ అయినా వాళ్ళకి నో ప్రాబ్లం. రెండో స్కాలర్షిప్ చూసినట్టయితే మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ అంటే నాన్ ఎస్సీ స్టూడెంట్స్కి, అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఆల్రెడీ ట్యూషన్ ఫీజు ఇచ్చేస్తారు 100%. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ నో నీడ్ టు పే ఎనీ ట్యూషన్ ఫీజు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు మెస్ బిల్లు, హాస్టల్ బిల్లు మాత్రమే కట్టుకోవాలి. ఇక్కడ నాన్ ఎస్సీ స్టూడెంట్ విత్ యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ 4.5 lakh can apply for the merit cum MCM, merit cum means scholarship benefits including complete tuition fees waiver, monthly allowance of 1000 రూపాయలు 1000 rupees allowance ఇవ్వడం జరుగుతుంది. టు రిటైన్ ఇన్ఎలిజిబిలిటీ స్టూడెంట్ మస్ట్ మెయింటైన్ మినిమం సిపిఐ మరి 6.5 CGPA ఉండాలమ్మా. ది సిపిఐ ఫాల్స్ బిట్వీన్ 6 and 6.5. అలవెన్స్ ఈజ్ డిస్కంటిన్యూటీ. సపోజు మీ సిపిఐ కానీ 6.5 అంటే అబోవ్ ఉండకపోతే మీ యొక్క స్కాలర్షిప్ డిస్కంటిన్యూటీ చేయటం అయితే జరుగుతుంది. ఇక మూడో స్కాలర్షిప్ మనకి అయింది కదా, స్టూడెంట్ ఎన్రోల్డ్ ఇన్ బిఎస్ ప్రోగ్రామ్స్. ఇది ఓన్లీ బిఎస్ ప్రోగ్రామ్స్కి మాత్రమే ఇస్తారు. బిఎస్ ప్రోగ్రామ్స్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ విత్ 10,000 ర్యాంక్ ఇన్ కామన్ మెరిట్ లిస్ట్ మే ఆల్సో అప్లై ఇన్స్పైర్ స్కాలర్షిప్. ఇట్ ప్రొవైడ్స్ 30,000 per semester, 60,000 annually
eligible along with research grant of 20,000 per year. Recipient must maintain CP at least 6.0. Submit undertaking each semester confirming they are not availing any other scholarship. Minimum 6.50 అబవ్ ఉంటేనే వీళ్ళకి ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక నాలుగోది చూస్తే దీన్ని డోనర్ స్కాలర్షిప్ అంటారమ్మా. నాలుగోది డోనర్ స్కాలర్షిప్ అంటే ఎవరైనా డోనర్ స్కాలర్షిప్ అంటే ఎవరైనా కొద్దిగా మరి అల్యూమిని స్టూడెంట్స్ ఐఐటి కాన్పూర్ అడ్మిన్ 129 డోనర్ ఫండెడ్ స్కాలర్షిప్ స్పాన్సర్డ్ బై అల్యూమిని ప్రైవేట్ డోనర్. దీస్ అవార్డ్స్ ఆర్ గ్రాంటెడ్ బేస్డ్ ఆన్ మెరిట్ ఆర్ ఫైనాన్షియల్ నీడ్ విత్ ఎలిజిబుల్ వేరింగ్ డిపార్ట్మెంట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. అంటే ఐఐటి కాన్పూర్లో బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ బాగా సెటిల్ అయ్యి కంపెనీస్ పెట్టి మంచి పొజిషన్లో ఉన్న స్టూడెంట్ మరి ఎవరైతే ఎక్స్ స్టూడెంట్స్ అల్యూమిని స్టూడెంట్స్ వాళ్ళైతే డోనర్గా సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. దీన్ని డోనర్ స్కాలర్షిప్ అంటారు. తర్వాత ఏంటంటే ఫ్రీ బేసిక్ స్కాలర్షిప్ ఫ్రీ బేసిక్ మెస్ స్కాలర్షిప్. ఎందుకంటే మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ట్యూషన్ ఫీజు జీరో ట్యూషన్ ఫీజు గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ విత్ యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ 4.5 ఎలిజిబుల్ ఫర్ ది ఫ్రీ బేసిక్ మెస్ స్కాలర్షిప్ విచ్ ఎగ్జామ్స్ them from paying the basic mess bill, provide a pocket allowance to support daily living expenses. మరి వాళ్ళకి పాకెట్ అలవెన్స్ ఇస్తారు, అదేవిధంగా బేసిక్ మెస్ బిల్లు పే చేయటం అయితే జరుగుతుంది. మరి ఫైనల్గా ఎక్స్టర్నల్ స్కాలర్షిప్ ది ఇన్స్టిట్యూట్ ఆల్సో ఫెసిలిటేట్ అప్లికేషన్ ఫర్ స్కాలర్షిప్ ఆఫర్డ్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. కొన్ని కంపెనీస్ ఉండే ఎన్టీపీసీ బిహెచ్ఎల్ పెద్ద కంపెనీస్ వాళ్ళు స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని పబ్లిక్ సెక్టర్ ఎలక్ట్రానిక్ ఈసీఐఎల్ బిఈఎల్ బిహెచ్ఎల్ ఎన్టీపీసీ మరి కోల్ ఇండియా ఇలాంటి స్కాలర్షిప్ ఇస్తారు. అండ్ అదర్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ మస్ట్ అప్లై ఇండిపెండెంట్లీ వైల్ ఐఐటి కాన్పూర్ అసిస్ట్ with institutional formalities. The national scholarship portal is one such platform for external opportunity. కొన్ని బయట స్కాలర్షిప్స్ కూడా రావటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా స్పోర్ట్స్ స్కాలర్షిప్ అమ్మ. స్పోర్ట్స్లో ఏ విధమైన స్కాలర్షిప్ ఉందో ఫర్ 20 స్పోర్ట్స్ స్కాలర్షిప్ 1,000 rupees పర్ మంత్ ఫర్ 9 months ఆర్ అవార్డెడ్ టు స్టూడెంట్స్ ఎక్సెలింగ్ ఇన్ క్యాంపస్ స్పోర్ట్స్ ఫర్ అచీవింగ్ రికగ్నైజేషన్ ఎట్ ఇంటర్ అండ్ ఎక్స్టర్నల్ కాంపిటీషన్. అకాడమిక్ తర్వాత ఇంకో స్కాలర్షిప్ ఏంటంటే అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అండ్ స్టూడెంట్స్ 8.5 సపోజ్ నేను CGPA 10 CGPA కదా, CGPA 8.5 కంటే ఎక్కువ ఎవరికైతే ఉండదో ఆర్ అబోవ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఆర్ కన్సిడర్ ఫర్ academic excellence award which recognize outstanding academic performance. Most scholarships are coordinated by student scholarship prizes committee SSPs for schemes like merit mean scholarship. Submission of the parental income certificate automatically makes students eligible for other scholarships including donor funded ones. While institute scholarships are managed internally, the students applying for external scholarship must complete the required procedures independently and seek institutional verification when necessary. In scholarship ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి కాన్పూర్లో చదవాలనుకున్న వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఫ్రీ బేసిక్ మెస్ స్కాలర్షిప్ అనేది ఉండటం జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి డీటెయిల్స్ మంచి ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.